నెక్స్ట్ ఫ్రంట్ లైనింగ్ వేస్తున్నాను. ఫ్రంట్ లైనింగ్ వేసే ముందు మనం పైపింగ్ స్టిచ్ చేసుకోవాలండి. ఫ్రంట్ పైపింగ్ వేస్తున్నాను. ఫ్రంట్ మనం ఎల్ పెట్టుకున్నాం కాబట్టి ఈ ఎల్ షేప్ దగ్గర మనం ఇలా కొంచెం అలా ఆపుకోవాలి మిషన్ని. ఆపి సన్న నీడిల్తో దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. అది షేప్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా రావడం కోసమని అలా వేసుకోవాలి. అలాగే ఇంకొకటి కూడా ఇప్పుడు ఇక్కడ కొంచెం కటింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పైన అటాచ్ చేసుకోవాలి. పైన దానికి పైన ముక్క కొంచెం ఎక్స్ట్రా ఉన్నా ఏం కాదని చెప్పాను కదా. ఇప్పుడు మనం కలిపిన తర్వాత కట్ చేసుకుంటాం అన్నమాట. ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కనుక లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత నేను కట్ చేస్తాను. ఆ కార్నర్స్లో ఇలా తిప్పుకోవాలన్నమాట మనం ఆపుకొని. ఇలా కొంచెం కటింగ్ పెట్టేసుకొని మనం తిప్పుకోవాలి. దీన్ని చిన్న కటింగ్ పెట్టుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇదిగోండి ఇలా వస్తుంది ఫ్రంట్ ఎల్ షేప్ అనేది. ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేసుకోవాలి దీనికి. ఇప్పుడు ఉన్న ఎక్స్ట్రాస్ని కట్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా కొంచెం ఎక్స్ట్రాస్ ఉన్నాయి ఏమవుదండి, మళ్ళీ మనం కట్ చేసుకోవచ్చని. అదే ఇది ఇప్పుడు షేప్ డాట్స్ వేసుకున్నాము. లైనింగ్కి మార్కింగ్ పెట్టాం కదా, సేమ్ అవే మార్క్స్ ఇప్పుడు కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు షేప్ డాట్ వేసుకోవాలి. చూడండి ఇది రెండింటిని పట్టుకొని మనం మార్కింగ్ ఉంది దీనికి డీస్ మార్క్.
2.5 వచ్చేదాకా వేసుకోవాలి. 2.5 3 వేసుకోవచ్చు, ఏమవుదు. త్రీ ఇంచులు వేసాను నేను. డబల్ స్టిచ్ వేయాలి. ఇప్పుడు ఇది వేయటానికి మనం ఇలా చూడండి, ఇక్కడ డాట్ ఇచ్చాం కదా, ఇలా పట్టుకోవాలి. ఎన్ని ఇంచులు వేయాలి అనేది నేను కటింగ్ చేసేటప్పుడే చెప్పాను. ఫైనల్గా ఇలా వస్తుంది షేప్. అలాగే రెండో సైడ్ కూడా రెడీ చేసి పెట్టుకుందాము. ఫైనల్గా ఫ్రంట్ రెండు రెడీ అయినాయండి, లైనింగ్ కలిపాము. ఇప్పుడు ఈ రెండు మనకి సమానంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి షేప్ పట్టి వేసే ముందు. అదిగోండి, పర్ఫెక్ట్గా ఉన్నాయి సమానంగా. ఇప్పుడు షేప్ పట్టి వేయాలి దీనికి. ఇది ఏదైతే మార్కింగ్ ఉందో మనకి ఇక్కడ ఇది ఇట్లా కూర్చోవాలన్నమాట. ఇదిగోండి, ఈ ఒరిజినల్ అనేది ఈ డాట్ని ఈ డాట్లో సెట్ చేసుకోవాలి. లోడింగ్ పెడుతున్నాను ఇప్పుడు షేప్ పట్టి నేను ఇట్లా. అలాగే రెండోది కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా ఇలా ఇది కుట్టేటప్పుడు ఇది ఇలా కొంచెం ఫోల్డింగ్ పెట్టుకొని వెళ్ళాలి. మీకు అది చూపించడానికి కుదరదు కాబట్టి ఇందులో చూపించాను. ఏదైతే ఉందో దీన్ని ఇట్లా రౌండ్ హోల్డ్ చేసేసి ఈ ఖర్చు ఏదైతే ఉందో దీన్ని ఈ లైనింగ్కి అటాచ్ చేసి పట్టుకోవాలి. చూడండి, రౌండ్ చేసేసాను. ఈ రౌండ్ చేసి ఈ ఖర్చు ఏదైతే ఉందో దాన్ని మనం ఈ దీనికి వేసి కుడుతున్నాం అన్నమాట. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఖర్చు మీద కుట్టు వేసుకునేటట్టు కుట్టాలి, లేకపోతే లోపల వాటి మీద పడితే మళ్ళీ అతుక్కుపోతుంది. ఆ ఖర్చుని పట్టుకొని ఈ లైనింగ్కి అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా పల్టీ చేసుకోవాలి. ఇలా పల్టీ చేసి ఇలా లాగితే వచ్చేస్తుంది. ఇదిగోండి, లోడింగ్ అయిపోయింది పట్టి. షేప్ పట్టి అనేది లోడింగ్ అయింది. ఇప్పుడు దీన్ని ఇలా ఒక కుట్టు వేసుకోవాలి పైన. ఇది ఆప్షనల్ అండి, ఎవరి ఇష్టం వాళ్ళది. ఒక్కొక్కరు వేస్తారు, ఒక్కొక్కరు వేయరు, కానీ నేను మాత్రం వేస్తాను, నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది మనకి ఎగస్ట్రా వచ్చింది కాబట్టి ఇక్కడ కొంచెం దీన్ని ఇలా స్ట్రైట్ చేసుకోవాలి కుట్టుకునేటప్పుడే. ఇది ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే ఇది కూడా షేప్ పట్టి ఇలా రౌండ్ తిప్పుతున్నాను. దీన్ని కూడా ఇలా రౌండ్ చేసుకొని ఈ ఖర్చుని ఇట్లా పెట్టి కుట్టాలన్నమాట. మనకి ఇక్కడ ఏదైతే ఈ షేప్ పట్టి ఉందో దాన్ని లోపలికి నెట్టేసి ఇలా వేయాలి.
ఇది కూడా ఇట్లాగా మనం రివర్స్ చేసుకోవాలి. ఇలా తిప్పటం వల్ల క్లాత్ మనకి నలగకుండా వస్తుంది నీట్గా. ఇది ఈజీ ప్రాసెస్. ఇలా లైనింగ్ లోడింగ్ పెట్టుకోవడం అనేది ఖర్చు కనపడకుండా లోడింగ్ చేసుకోవడం ఈజీ ప్రాసెస్ ఇది. ఏదైతే కొంచెం ఎక్స్ట్రా వస్తుందో అది తీసేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇలా వచ్చింది. ఇప్పుడు ఇవి రెండు మళ్ళీ కొలవాలి మనం, ఎక్స్ట్రాస్ ఏమైనా ఉందా. లేకపోతే ఇప్పుడు అవి ఉక్స్ పట్టి ఒకటి పెద్దది ఒకటి చిన్నది వస్తుంది, ఇలా ఈక్వల్ రావాలి. కొంచెం ఆపు. ఇది కాజా పట్టీ వేస్తున్నాను. ఇది మనకి ఏదైతే మనకి మెడ వేసినప్పుడు బ్యాక్ సైడ్ ఆ పీస్ ఉంటుందో అది నేను కాజాకి వేస్తున్నాను. ఇప్పుడు కాజా పట్టీకి ఇది ఇలా ఫోల్డ్ చేసుకొని, ఇది రెండు ఫోల్డింగ్స్ మీద ఉంది క్లాత్. ఇది ఇట్లా ఇంక ఇది సరిపోయింది. మనం వేరే ఎక్స్ట్రా పీస్ ఏమి యాడ్ చేయవసరం లేదు. కొంచెం కింద ఈక్వల్గా ఇట్లా కొంచెం కట్ చేసేసుకొని సరిపోయింది. ఇప్పుడు దీన్ని మీకు అర్థం అవ్వాలని నేను ఇవన్నీ ఇలా నిదానంగా చూపిస్తున్నాను. మేము కుట్టుకునేటప్పుడు మేము ఫాస్ట్గానే కుట్టేస్తాం. యూట్యూబ్లో అందరికీ అర్థం కావాలి కదా అని చెప్పి నేను ఇలా నిదానంగా ఎలా ఫోల్డింగ్ పెడుతున్నాను అనేది చూపిస్తున్నాను. కాజాలకు వేసేటప్పుడు ఇక్కడ 2 వేయాలి. ఒక హాఫ్ ఇంచ్ వరకు పాదం వార ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా వస్తుంది నీట్గా. ఇది కాజా పట్టీ. ఇది ఇప్పుడు ఉక్స్ పట్టీ కూడా దీనికి. ఇదిగోండి ఇది ఉక్స్ పట్టీ వేస్తున్నాను ఇప్పుడు. అందరూ ఇందులో సగం తీసుకొని కూడా వేస్తారు, కానీ నేను ఇలా 2 ఫోల్డింగ్స్ పెట్టుకొని ఇలా వేస్తాను అన్నమాట, మందంగా బాగుంటుందని చెప్పి. ఇక్కడ ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని వేయాలి కొంచెం. ఇప్పుడు ఇలా పైన ఒక కుట్టు వేయాలి. దీన్ని ఇలా పెట్టి ఇలా వేసుకోవాలి. మనకప్పుడు ఈ ఉక్స్ పట్టి ఎక్కడ ముడత రాదు వేసేటప్పుడు. అక్కడ ఇక్కడ ఇంకా ఎక్కడ కుచ్చు పెట్టాలి అలాంటిది కూడా ఏమీ ఉండదు. ఇదిగోండి నీట్గా ఎక్కడ ముడత కూడా లేదు. ఫ్రంట్ ఇలా రెడీ అయింది. ఫ్రంట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వీటిని బ్యాక్కి జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ షోల్డర్తో జాయిన్ చేయాలి. ఇదిగోండి షోల్డర్లు కలుపుతున్నాను నేను ఇలా. ఇలా 2 కుట్లు వేసుకోవాలి. సేమ్ అలాగే ఇటు కూడా కలుపుకోవాలి. ఇంకా ఇది కలిపేటప్పుడు ఒక్కోసారి మనకి జారిపోతూ ఉంటుంది, అందుకని ఇలా రివర్స్లో పెట్టి కలుపుకుంటే నీట్గా వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి.
అటు నుంచి కుట్టొచ్చు, ఒక్కోసారి జారిపోయి అది ఎగుడు దిగుడుగా కనిపిస్తుంది. అందుకని ఇలా కుట్టుకుంటే ఆ ఎగుడు దిగుడుగా అనేది కనిపించదు. ఎగస్ట్రాస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఈ ఖర్చుని మనం ఈ బ్యాక్ సైడ్కి తిప్పేసి ఇలా రఫ్ చేసుకోవాలి ఇక్కడ. లేకపోతే అది ఏంటంటే వత్తుకుంటూ ఉంటుంది.